ఈ సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలోనే కావచ్చు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇప్పుడు కరోనా ఇన్సిడెంట్ జరిగింది, లేదా ఒక రోగం వచ్చినప్పుడు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని గుర్తు చేసుకుంటుంటారు. కరోనా కూడా బ్రహ్మంగారు చెప్పేశారు, ఇప్పుడు వస్తుందని కూడా అంటుంటారు, అన్నారు కూడా. ఇందులో వాస్తవం ఉందా? అంటే నేను వాస్తవానికి దాంట్లో పిహెచ్డి చేయలేదు, నేను కాలజ్ఞానం మీద ఎక్కువ రీసెర్చ్ చేయలేదు, కాబట్టి నేను చదవనటువంటి అంశంలోకి నేను ఎక్కువ వెళ్ళను. కారణం ఏదైనా అనుండొచ్చు, కానీ దాని మీద నాకు డెప్త్ ఉండాలిగా, నేను చదివి ఉండాలిగా. నా ప్రాంతంలో లేనటువంటి విషయం కాబట్టి దీని మీద ఎక్కువగా నేను కామెంట్ చేయలేను. చెప్తే మహానుభావులు చెప్పుండొచ్చు, చెప్పకపోయినా మనం అనుకుండేది ఏం లేదు. ఇక భక్తి విషయానికి తీసుకుంటే కనుక దొంగ స్వాములు కావచ్చు, దొంగ బాబాలు కావచ్చు, వాళ్ళు మరి స్వలాభమా, వ్యాపారమా, లేదంటే ఇతరత్ర వ్యామోహమా, ఇలాంటి కొన్ని రుగ్మతలు లోపట పెట్టేసుకొని వాళ్ళు బయటికి మాత్రం చాలా గొప్పగా కనిపిస్తారు, పరమాత్మలాగా వెళ్ళిపోతూ ఉంటారు, భక్తి పూజలు అందుకుంటుంటారు ప్రజల నుంచి. ఇలాంటి వాళ్ళు ప్రజలకి చేసేటటువంటి మేలుందా, లేదంటే ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారా? అసలు ఎందుకు వీళ్ళు ఈ అవతారం ఎత్తుతున్నారు? మనకి శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన విషయం చెప్తారు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ అపశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృత వేష. కాషాయాంబరాలు కట్టుకోవచ్చు, రకరకాలైన వేషాలు వేయచ్చు, పెద్ద పెద్ద పూసలు పెట్టుకొని కూర్చోవచ్చు, గుండు కొట్టించుకొని పూసలు పెట్టి నామాలు పెట్టి కూర్చోవచ్చు. మీరు ఏమైనా చేయండి, గుండు కొట్టించుకోండి, లేదా పెద్ద పెద్ద జడలు కట్టించుకోండి. పశ్యన్నపిచ, లోపల ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉందో వాడికి అది యోగ్యంగా ఉంటుంది. అపశ్యతి మూఢో, అంత కాషాయం వేసుకున్నా మూఢుడైతే వాడు మూఢుడే. వాడు ఎందుకు చేస్తున్నాడు? ఉదర నిమిత్తో బహుకృత వేష. కడుపు నింపుకోవడానికి వేసే అనేక వేషాల్లో ఈ కాషాయం అనేది ఒక వేషం అవుతుంది. ఇలాంటి వాళ్ళు కూడా భవిష్యత్తులో ఉంటారు అనే విషయాన్ని ముందే గ్రహించి శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి ఈ రకమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేశారు. సో అలా ఆదిశంకరులు వివరించారు మనకి. ఆయన ఏం చెప్తారయ్యా అంటే, కేవలం కడుపు నింపుకోవడానికి తప్ప ఈ వేషాలు దేనికి పనికిరావు. ఆత్మజ్ఞాన విహీనామూఢా స్తేపచ్యంతే నరక నిగూఢ. ఎవడి లోపల ఆత్మజ్ఞానం లేదో వాడు ఎన్ని రకాల వేషాలు వేసినా నరక నిగూఢానికి చేరాల్సినటువంటిదే అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే, ఈ స్వామీజీలు, దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు, వీళ్ళందరూ రాజకీయ అండతో ధనం కోసము, ధనాన్ని మెయింటైన్ చేయడం కోసం చాలామంది పుట్టుకొస్తున్నారు. కానీ మీకు శాస్త్రీయమైన పీఠాలు ఉంటాయి, చతురామ్నాయ పీఠాలు, అంటే ఆదిశంకరాచార్యుల వారు స్థాపించినటువంటివి. అటు రామానుజాచార్యుల వారి పరంపరలో వచ్చేటటువంటి మూల పీఠాలు, అలాగే రాఘవేంద్ర స్వామి వారు, మధ్వాచార్యుల వారి దగ్గర నుంచి వచ్చేటటువంటి సంప్రదాయ పీఠాలు, వీటిల్లో ఎప్పుడు తేడాలు ఉండవండి. చాలా యోగ్యంగా ఎంత చదువుకున్నారో అనే క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని వాళ్ళ లోపల ఉండే జితేంద్రియత్వాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత కానీ పీఠం ఇవ్వరు. కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఈ విషయం తెలియాలి. మనకేమైపోయిందంటే ఈ మధ్యకాలంలో నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక ఈయన దగ్గరికి వెళ్తే తీరిపోతే ఈయనే నాకు గురువు, లేదు నాకు ఈ సమస్య వెళ్ళిపోతే ఈయనే నాకు గురువు అనేటటువంటి భావనే తప్ప ఏ జ్ఞానాన్ని ఈయన ఆశ్రయించి ఉన్నాడు, ఎలాంటి జ్ఞానము ఈయన లోపల పరిఢవిల్లుతూ ఉంది, నేను జ్ఞానం నేర్చుకోవడం కోసం నాకు గురువు కావాలి అంటే ఎప్పుడు జ్ఞానం కోసం పరితపించి మాత్రమే గురువుని పెట్టుకోవాలి. ఏదో పైన మాట్లాడటానికి గురువు అనేటటువంటిది కాదు. గురువు అనేది ఒక గొప్ప పదవి. కాబట్టి మీరు ఎలాంటి యోగ్యమైనటువంటి గురువు కావాలో తెలియాలి. గురువులు రెండు రకాలు, మన పూర్వం నుంచి మనకు చెప్తున్నారు. బోధ గురువు, బాధ గురువు. బోధ గురువు మనకేం కావాలో అది బోధిస్తాడు. బాధ గురువు వాడి దగ్గర నుంచి నేనేం తీసుకోవాలా, నాకు వాళ్ళ నుంచి ఏం లాభం వస్తుంది, నేను వాడిని ఎలా కొల్లగొట్టాలి శిష్యుడు అనేవాడి దగ్గర నుంచి, వాడి డబ్బుని, వాడి యొక్క తన్ను మన్ను ధన్ను మూడింటిని నేను ఎలా నా స్వాధీనం చేసుకోవాలి అని ఆలోచించేటటువంటిది బాధ గురువు. సో మనం బోధ గురువుల గురించి వెతుక్కోవాలి. ఒక పీఠము, ఒక పీఠ సంప్రదాయము, ఒక పద్ధతి, వేల సంవత్సరాల చరిత్రలో ఏ విధమైన మచ్చ లేని పీఠాలు ఉన్నాయిగా. అలాంటి చోట్లకి మనం గురువులోనే ఆశ్రయించి వెళ్ళాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. అలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం అనే జనం వీక్నెస్ ఉన్నంత దాకా దొంగ బాబాలు, దొంగలు చాలామంది పుట్టుకొస్తారు. పూర్వము ఎవరు స్వామీజీగా ఉండాలి అన్నా పైన ఉండేటటువంటి పెద్ద పీఠాల దగ్గరికి వెళ్ళి పరీక్ష ఇచ్చి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే తప్ప ఆ ప్రాంతంలో వాడికి సంచారం చేయడానికి, శిష్యుల దగ్గర నుంచి స్వీకరించడానికి హక్కు ఉండేది కాదు. కానీ ఇప్పుడేమైపోయింది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవడి సొంత పీఠ వాడిది,
ఎవడి పీఠం వాడు వేసుకుంటున్నాడు. ఆ పీఠం అనేది ఒకటి పెట్టుకోవడం, ఓ రాజకీయ నాయకుడిని ఆసరాగా తీసుకోవడం, ఆ రాజకీయ నాయకుడితోటి డబ్బులు, లావాదేవీలు, వ్యవహారాలు ఇవన్నీ గడుపుకుంటూ వెళ్ళిపోవడం, ఇదే జీవితం అని వాళ్ళు బతకటం. అర్రెర్రే ఇంత గొప్ప అయినటువంటి పదవిలో ఉన్న వాళ్ళే ఆయన్ని ఆశ్రయిస్తున్నారంటే ఆయన ఎంత గొప్ప నాయకుడు, ఎంత గొప్ప స్వామీజీ అయితే ఆశ్రయించారు అనేటటువంటి భ్రమలోకి జనం వెళ్ళటం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దోషభూయిష్టమైనటువంటివి. మనం తెలుసుకోవాలి ఏది పద్ధతిగా. వేల సంవత్సరాల నుంచి ఓ చరిత్ర చూస్తాంగా. ఓ చిన్న ప్రోడక్ట్ కొనాలి అంటే ఆ కంపెనీ రెప్యుటేషన్ అంతా ఎప్పటి నుంచి ఉంది, వాడు మెయింటైన్ చేసే నామ్స్ ఏంటి, ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఒక ఆధ్యాత్మికతకి నామ్స్ చూస్తున్నామా? నామ్స్ చూడట్లా. కాబట్టి ఒక పరంపరని తెలుసుకొని ఆ పరంపరకి యోగ్యమైనటువంటి నామ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి ఏ రోజైతే జనం వెళ్తారో అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే మోసం అనేది ఖాయంగా చేస్తారు. వాళ్ళు పెట్టిందే మోసం చేయడం కోసం, వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం. కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు. యోగ్యమైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. యోగ్యమైనటువంటి వాళ్ళు చాలామంది అసలు ఆహారాలు ఏమీ లేకుండా హిమాలయాల్లో బాగా మంచుల్లో కూర్చొని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పీఠాలలో నిష్కామంగా కూర్చొని చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ధర్మం కోసమే పరితపిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఏ వ్యవస్థలో అయినా రెండు ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకుడి ముసుగు వేసుకున్నారు. రాజకీయ నాయకుడు అంటే ఏమిటి? సంఘసేవ అనేగా వాళ్ళు చెప్పేది. సంఘసేవ అనేటటువంటి ముసుగు వేసుకున్నారు, కానీ వాళ్ళు చేసేటటువంటివన్నీ ఏమిటి? అన్నీ థర్డ్ క్లాస్ పనులే కదా. ఏ మాఫియా చేయాలో ఖద్దరు మాత్రం బయటికి కనిపిస్తూ ఉంటుంది బ్రహ్మాండంగా. ఇప్పుడు ఈ మాఫియా అనేది రాజకీయాల్లో ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ తప్పు, మీరు చేసినటువంటి వ్యవస్థ తప్పు అనడానికి వీల్లేదు. కాన్స్టిట్యూషన్ రైట్ అయినా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని సంపాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అది దీంట్లో ఉన్నట్టుగానే మిగతా దాంట్లో ఉన్నటువంటి దాన్నే డబ్బు ఎందులో ఉంటుందో అందులోకి ప్రతి దాంట్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ డబ్బుతోటి వెళ్ళేటటువంటి దానికి నియంత్రణ లేదు. ఇవాళ ప్రభుత్వం చేయాల్సింది పెద్ద పీఠాలకు ఆ నియంత్రణని ఇచ్చేయాలి. అయ్యా మీరు ఎవరు స్వామీజీ అని చెప్తారో వాళ్ళనే మేము అంగీకరిస్తాం. శంకరాచార్యుల వారి సంప్రదాయం చెప్తున్నారా? ఇదిగో పలానా శృంగేరి వెళ్ళండి, పూరి వెళ్ళండి, ద్వారక వెళ్ళండి, బదరి వెళ్ళండి, వాళ్ళ దగ్గర నుంచి ముద్ర వేయించుకొని వచ్చి మీరు ప్రచారం చేయండి. మీరు ఏదైనా తప్పు చేస్తే ఆ పీఠం కూడా రెస్పాన్సిబుల్. కాబట్టి ఒక బాధ్యత ఉంటుంది. అలాగే రామానుజ సంప్రదాయమా, మీరు జీయర్ స్వామి వారి దగ్గరికి వెళ్ళండి, అక్కడ నేర్చుకోండి. లేదు ఇంకొక పెద్ద జీయం గారి దగ్గరికి వెళ్ళండి, చిన్నజీయర్ గారి దగ్గరికి వెళ్ళండి, వానమామలై మఠానికి వెళ్ళండి, వేదాంత దేశికాచార్య సంప్రదాయానికి వెళ్ళండి, ఇలా ఉంటుంది. అదే మధ్వాచార్యానికి వెళ్ళారు, వెళ్తే మీరు రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్తారా, లేదా విశ్వేశ్వర తీర్థస్వామి వారి దగ్గరికి పేజావర పీఠానికి వెళ్తారా, వాళ్ళ దగ్గర నుంచి ముద్ర తెచ్చుకొనే ఇది ప్రచారం చేయండి. నీది కొత్త సిద్ధాంతమా, నీ సిద్ధాంతం ఏమిటో చెప్పు, ఆ పెద్దల దగ్గర కూర్చొని వాదించు, నీది కరెక్ట్ అయితే వాళ్ళు కనుక ఓకే అని ఒప్పుకుంటే అప్పుడు నీ సిద్ధాంతాన్ని స్థాపించు. ఇవేవి లేవు. ఇష్టారాజ్యం భరతుడి పట్నం, రాత్రికి పీఠాలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఎప్పటిదాకా ఈ వ్యవస్థని రెగ్యులరైజ్ చేసేటటువంటి విధానము రాజ్యాంగంలో ఎలా అయినా లేదు. కొన్ని హక్కులతోటి జడ్జిమెంట్లు ఏవైనా తెచ్చుకోనైనా ఇలాంటి దొంగ బాబాలు ఎక్కువయ్యారు కాబట్టి దీనికి కూడా నియంత్రణ ఉండాలని కోర్టు నుంచి జడ్జిమెంట్లు తెచ్చుకోనైనా ఆ యోగ్యమైనటువంటి వాళ్ళనే పీఠాధిపతులుగా మనం ఏ రోజు చేసుకుంటామో ఆ రోజు వ్యవస్థ అంతా బాగుంటుంది.